డైనమిక్ ఐలాండ్ ఐఫోన్ యూజర్స్‌కి అడిగినట్టయితే ఖచ్చితంగా దీని గురించి అయితే చాలా సందర్భాల్లో మీకు చెప్తూ ఉంటారు. ఆండ్రాయిడ్ యూజర్స్‌కి ఇటువంటి ఫీచర్ అయితే లేదు కదా! సో, ఐఫోన్‌కి ఆ తర్వాత ఆండ్రాయిడ్‌కి కొద్దిగా డిఫరెంట్ చేసేదే ఈ డైనమిక్ ఐలాండ్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్ ఉన్నటువంటి మొబైల్స్‌లో 15 మోడల్ నుంచి ఇది బేసిక్ వెర్షన్స్‌కి అందరికీ కూడా డైనమిక్ ఐలాండ్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఈ డైనమిక్ ఐలాండ్‌లో ఎటువంటి యాప్స్ పనిచేస్తాయి? ఎలా దీన్ని మనం యూజ్ చేసుకోవాలి? ఏ అప్లికేషన్ యొక్క కంట్రోల్స్ మనం దీని ద్వారా ఆపరేట్ చేయొచ్చు అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. సో, ఈ వీడియోలో మీకు డీటెయిల్‌గా అయితే చెప్తాను. డైనమిక్ ఐలాండ్ అసలు మన ఇన్‌బిల్ట్ అప్లికేషన్ ఎలా పనిచేస్తుంది? అలాగే ఏమైనా కొత్త యాప్స్ మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చా? ఎస్పెషల్లీ గేమ్స్‌లో కూడా డైనమిక్ ఐలాండ్ అయితే యూజ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ డైనమిక్ ఐలాండ్ మీదే కొన్ని గేమ్స్ అయితే కూడా మనకు వచ్చేసాయి. అవి కూడా డీటెయిల్‌గా మీకు చెప్తాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. డైనమిక్ ఐలాండ్ మనకు ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందని చెప్పి. ఫ్రెండ్స్ ఇక్కడ కనిపెట్టే విధంగా మనకు కేవలం డైనమిక్ ఐలాండ్ ఒక లైన్ మాత్రమే కాదు. 2 రకాలుగా యూజ్ అవుతుంది. దాంతో పాటు ఇది బిగ్గర్ సైజు, స్మాలర్ సైజు, తర్వాత స్ప్లిట్ అవ్వడం ఇలా రకరకాలుగా ఆప్షన్స్ అయితే లభిస్తూ ఉంటాయి. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఎలా ఉంటుందని చెప్పి. ఇవన్నీ కూడా డీటెయిల్‌గా మీతో డిస్కస్ చేస్తాను. ఈ వీడియోని మీరు ఇక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయి. సో, ఆలస్యం కూడా వీడియోలు వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. గైస్ టాపిక్ వచ్చే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు గనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ముందుగా మన యొక్క యాపిల్ ఐఫోన్స్‌లో ఎక్కువ మంది యూజ్ చేసే అప్లికేషన్ ఏంది భయ్యా అంటే మ్యూజిక్ అప్లికేషన్. మరి ఈ మ్యూజిక్ అప్లికేషన్ కూడా డైనమిక్ ఐలాండ్‌లో సూపర్బ్‌గా పనిచేస్తుంది. ఇక్కడ మీరు చూసే విధంగా దీని యొక్క కంట్రోల్స్ అన్నీ కూడా మనకు డైనమిక్ ఐలాండ్‌లోనే ఆపరేట్ చేసుకునే విధంగా మంచి ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. జనరల్‌గా మీరు డైనమిక్ ఐలాండ్ యూజ్ చేయాలంటే ప్రతి అప్లికేషన్‌కి సంబంధించి సెట్టింగ్స్‌లో, యాప్స్‌లో వెళ్ళిన తర్వాత అక్కడ స్పెసిఫిక్‌గా లైవ్ యాక్టివిటీస్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎనేబుల్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ అప్లికేషన్ యొక్క లైవ్ యొక్క ప్రతి యాక్టివిటీ మనకు డైనమిక్ ఐలాండ్‌లో చిన్నగా లేదంటే మినిమైజ్ చేసి చూపించడం జరుగుతుంది. అది గనుక మీరు డిజేబుల్ చేస్తారంటే మనకు డైనమిక్ ఐలాండ్ ఆ అప్లికేషన్‌కి అయితే వర్క్ అవ్వదు. నెక్స్ట్ మనం టైమర్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. టైమర్ అప్లికేషన్ మీరు ఆన్ చేసుకొని దాని యొక్క టైం సెట్ చేసామంటే సింపుల్‌గా దాన్ని స్వైప్ చేసామంటే ఆటోమేటిక్‌గా హోమ్ పేజ్ నుంచి అది డైనమిక్ ఐలాండ్‌లోకి డైరెక్ట్‌గా వెళ్ళిపోతుంది. అక్కడ మీరు చూడాల్సి ఉంటుంది దాని కథ. అక్కడ మనకు డైనమిక్ ఐలాండ్‌లో స్ప్లిట్టింగ్ ఆప్షన్ అయితే కనబడతాయి. ఇన్‌ఫాక్ట్ మీరు మ్యూజిక్ అప్లికేషన్ ఆల్రెడీ మీరు రన్ చేస్తున్నారు. అప్పుడు మరి టైమర్ అప్లికేషన్ ఆన్ చేశారంటే ఈజీగా వాటిని స్ప్లిట్ చేసుకోవచ్చు, సైడ్ చేసుకోవచ్చు, హైడ్ చేసుకోవచ్చు. అలాగే రెండిటిని మెర్జ్ కూడా చేయొచ్చు. ఇదైతే సూపర్‌గా కనిపిస్తుంది. నెక్స్ట్ మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు కూడా డైనమిక్ ఐలాండ్ అద్భుతంగా పనిచేస్తుంది. స్క్రీన్ రికార్డింగ్ గనుక మీరు సింపుల్‌గా ట్యాప్ చేశారంటే ఆటోమేటిక్‌గా టాప్‌లో మనకి 1, 2, 3 అని చెప్పి ఈ విధంగా ఆప్షన్స్ అయితే మనకు కనబడుతుంటాయి. అలాగే దాన్ని స్టాప్ చేసుకోవాలని కూడా సింపుల్‌గా దాన్ని లాంగ్ ప్రెస్ చేసి స్టాప్ చేసిన ఆప్షన్ కనబడుతుంది. తద్వారా మనం రికార్డింగ్‌ని మనం ఈజీగా అక్కడి నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా మరొక అద్భుతమైన విషయం ఏందంటే మీరు మ్యాప్స్ అంటే గూగుల్ మ్యాప్స్ కావచ్చు, లేదంటే యాపిల్‌లో ఇన్‌బిల్ట్ ఉన్నటువంటి మ్యాప్స్ కావచ్చు. ఈ రెండిటిని కూడా మనం డైనమిక్ ఐలాండ్‌లోనే ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. సపోజ్ గూగుల్ మ్యాప్స్ చూడండి ఎలా ఉంటుందో. మన గూగుల్ మ్యాప్ ఏదైనా మీరు మ్యాప్ సెట్ చేసుకొని డైరెక్షన్ ఆన్ చేసుకున్నారనుకోండి. సో, డైరెక్షన్ ఆన్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు కనబడుతుంటుంది. టాప్‌లో చిన్న యారో అయితే కనబడుతుంటుంది. సో, యారో సింబల్ మనం లాంగ్ ప్రెస్ చేసామంటే ఎక్కడ మనము డెస్టినేషన్ వెళ్తున్నాం అనేది ఇక్కడ ప్రతి పాయింట్ తర్వాత ప్రతి మీటర్‌కి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అలాగే యాపిల్ యొక్క ఇన్‌బిల్ట్ మ్యాప్స్‌లో కూడా సూపర్‌గా కనబడుతుంది. ఇక్కడ చిన్న యారో అయితే కనబడుతుంటుంది గైస్. ఇది కూడా డైరెక్షన్ మనం ఎటువైపు వెళ్తున్నాము, ఎన్ని మీటర్స్‌లో మనకి డెస్టినేషన్ ఉందనేది కూడా మంచిగా కనబడుతుంటుంది. మీరు డైరెక్ట్‌గా మొబైల్‌లో ఆన్ చేసుకొని మ్యాప్స్ మీరు వెళ్ళాల్సిన పని లేదు. సింపుల్‌గా దాన్ని స్వైప్ చేసుకోవచ్చు. హోమ్‌లో వెళ్ళిన తర్వాత వేరే అప్లికేషన్ ఏదైనా సరే వర్క్ చేస్తున్నా కూడా టాప్‌లో మీకు డైనమిక్ ఐలాండ్‌లో అక్కడ డిస్‌ప్లే అవుతూ ఉంటుంది. ఎన్ని మీటర్స్ రేంజ్‌లో మనం డెస్టినేషన్‌కి ఉన్నామని చెప్పి. ఇది కూడా చూడడానికి చాలా మంచి యానిమేషన్‌తో ప్లే అవుతుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఫోన్ యాప్ గురించి అయితే మాట్లాడుకోవాలి. మీకు ఫోన్ వచ్చినప్పుడు డైనమిక్ ఐలాండ్‌లో ఖచ్చితంగా మనకు చిన్న ఫోటోతో పాటు ఇక్కడ మనకి ఫోన్ వచ్చేటటువంటి సింబల్ కనబడుతూ ఉంటుంది. అక్కడి నుంచి మీరు దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. సింపుల్‌గా లాంగ్ ప్రెస్ చేసుకొని అక్కడ మీరు కాల్‌ని కనెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే కట్ చేసుకోవచ్చు. స్పీకర్ ఆన్ చేసుకోవచ్చు. సింపుల్‌గా హైడ్ కూడా చేసుకోవచ్చు. ఇలా మంచి మంచి ఆప్షన్స్ కూడా ఇక్కడ డైనమిక్ ఐలాండ్‌లోనే ఈ ఫోన్ యాప్ ద్వారా ఇచ్చారు గైస్. ఇక దీని తర్వాత మీరు ఏదైనా కొత్త అప్లికేషన్‌ని యాప్ స్టోర్ నుంచి ఏదైనా ఇన్‌స్టాల్ చేసుకున్నారనుకోండి. అప్పుడు ఇన్‌స్టాల్ చేసేటప్పుడే మీ యొక్క ఫేషియల్ ఐడీ అయితే అడుగుతుంది. అప్పుడు చూడాలి దాన్ని సింపుల్‌గా ఒక స్క్వేర్ కట్ రూపంలో మనకి ఫేషియల్ ఐడీ అయితే అడుగుతుంది గైస్. ఒక మంచి యానిమేషన్ అయితే ఇక్కడ ప్లే అవుతుంది. డైనమిక్ ఐలాండ్‌లోనే ఇక్కడ ప్లే అవుతుంది గైస్. ఇది కూడా చూడడానికి సూపర్‌గా ఉంటుంది గైస్. మీరు ఫస్ట్ టైమ్ గనుక అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేశారంటే అప్పుడు మాత్రమే ఇది వస్తుంది. నెక్స్ట్ టైమ్ అంటే మీరు ఒకసారి అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసి దాని తర్వాత దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్‌స్టాల్ చేసేకి వెళ్ళారనుకోండి. అప్పుడు మళ్ళీ మీకు ఫేషియల్ ఐడీ అయితే అడగదు. ఇంకొక అద్భుతమైన విషయం ఏందంటే మీరు షజామ్ అప్లికేషన్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో ఏదైనా ఒక మ్యూజిక్ కానీ మీ సరౌండింగ్స్‌లో ఏదైనా ఒక మంచి సాంగ్ విని ఉంటారు. లేదంటే మీరు రీల్స్ కానీ లేదంటే షార్ట్స్ కానీ సింపుల్‌గా స్వైప్ చేస్తున్నప్పుడు ఒక మంచి మ్యూజిక్ మీకు బాగా నచ్చిందనుకోండి. ఆ మ్యూజిక్ అది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, లేదంటే సినిమాలో బీజీఎం కావచ్చు, ఏదైనా కావచ్చు. అది మీకు అర్థం కాలేదనుకుంటుంటే షజామ్ అప్లికేషన్ యూజ్ చేసుకొని సో, సింపుల్‌గా ట్యాప్ చేసామంటే అది డైనమిక్ ఐలాండ్‌లో ఇక్కడ మీకు కనబడుతుంది. చిన్న యానిమేషన్ కూడా ప్లే అవుతుంటుంది షజామ్ పక్కన. అది ఐడెంటిఫై చేసేసి వితిన్ సెకండ్‌లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో యాపిల్ మ్యూజిక్ ద్వారా మీకు ఆ మ్యూజిక్ ఏంటనేది మీకు ఐడెంటిఫై చేసి ఇచ్చేస్తుంది. అలాగే ఒకసారి ప్లే చేశారంటే మీకు సాంగ్ కూడా వినపడుతుంది. ఒక
సమ్ సెకండ్స్ అయితే మీకు ప్లే అవుతుంది. కంప్లీట్‌గా సాంగ్ అయితే ప్లే అవ్వదు. మీ యాపిల్ మ్యూజిక్‌లో మళ్ళీ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అప్పుడు మాత్రమే కంప్లీట్ సాంగ్ మీకు ప్లే అవుతుంది గైస్. తర్వాత పర్సనల్ హాట్‌స్పాట్ గురించి అయితే ఎస్పెషల్లీ మాట్లాడుకోవాలి. పర్సనల్ హాట్‌స్పాట్ గనుక మీరు ఆన్ చేశారనుకోండి. ఆన్ చేసినప్పుడు మీకు ఎటువంటి సింబల్ ఇక్కడ కనపడదు. కానీ ఎవరైనా కనెక్ట్ చేసుకున్నారనుకోండి మీ పర్సనల్ హాట్‌స్పాట్ ఆన్ చేసుకొని ఆ కనెక్షన్‌ని పైన చూపిస్తుంది గైస్. సో, పర్సనల్ హాట్‌స్పాట్ సింబల్ అనేది ఆ హాట్‌స్పాట్ యొక్క సింబల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా గ్రీన్ కలర్‌లో మనకి అక్కడ పాపప్ అయితూ ఉంటుంది డైనమిక్ ఐలాండ్‌లో. ఇది కూడా చూడడానికి ఒక ఇండికేషన్ లాగా మనకు కనబడుతుంది. మీకు ఆల్రెడీ కనెక్షన్ ఇక్కడ ఏర్పడిందని చెప్పి వేరే వాళ్ళతో. సో, ఆ డివైజెస్ ఏంటనేది దాన్ని ట్యాప్ చేసామంటే ఈజీగా తెలిసిపోతుంది. ఎన్ని డివైజెస్ మీకు కనెక్ట్ చేయబడి ఉన్నాయని చెప్పి. మీరు కావాలనుకున్నట్లయితే డిస్కనెక్ట్ కూడా అక్కడి నుంచి చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ అప్లికేషన్ కూడా మనకి డైనమిక్ ఐలాండ్‌లో మంచి యానిమేషన్‌తో ప్లే అవుతుంది. అదే ఫ్లాష్ యానిమేషన్. మీరు ఫ్లాష్ యానిమేషన్ గనుక ఇక్కడ చూసారంటే ఖచ్చితంగా అద్భుతం అని చెప్పవచ్చు. ఇక్కడ మీరు ఫ్లాష్ ఆన్ చేయగానే దాంట్లో మనకు డైనమిక్ ఐలాండ్‌లో డిస్‌ప్లే అవుతుంటుంది. సో, దాన్ని ట్యాప్ చేసామంటే ట్యాప్ చేసిన వెంటనే మనకు యారోస్ అయితే కనబడతాయి. ఆ బీమ్‌ని మీరు సింపుల్‌గా హై బీమ్ అని, లో బీమ్ అని చేసుకోవచ్చు. అంటే ఎక్కువ ఇంటెన్సిటీతో మీరు డాట్స్ పెట్టాలా? లేదా అనేది ఇక్కడ సింపుల్‌గా మంచి యానిమేషన్ అయితే ఇచ్చారు. అలాగే దాని యొక్క బీమ్ యొక్క డైరెక్షన్‌ని మార్చవచ్చు మీరు. స్ప్రెడ్ అవ్వడం గాని, లేదంటే స్ట్రెయిట్ లైన్‌లో బీమ్ పడడం గాని, అంటే ఫ్లాష్ లైట్ పడడం గాని, దీన్ని ఈజీగా మీరు అక్కడి నుంచి మాడిఫై కూడా చేసుకోవచ్చు. సింపుల్‌గా కిందకి ట్యాప్ చేసామంటే ఈజీగా క్లోజ్ అయిపోతుంది. యానిమేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది అక్కడికి. తర్వాత ఇవి ఇన్‌బిల్ట్‌గా మన మొబైల్‌లో ఏవైతే యూజ్ చేస్తామో దీనికి సంబంధించినటువంటివి. ఇంకా ఇక్కడ ఎయిర్ ప్యాడ్‌కి సంబంధించి కూడా అంటే ఎయిర్ పాడ్స్ మీరేమైనా యూజ్ చేస్తారనుకోండి, అప్పుడు కూడా చాలా అద్భుతమైన యానిమేషన్ అయితే ప్లే అవుతుంది. సింపుల్‌గా అవి ఈ విధంగా స్క్రోల్ అవుతూ ఉంటాయి మీకు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు యానిమేషన్ ఎలా అవుతుందని చెప్పి. ఇన్‌ఫాక్ట్ నా దగ్గర ఎయిర్ పాడ్స్ లేవు కాబట్టి మీకు సింపుల్‌గా ఫోటో మాత్రమే చూపిస్తున్నా. మీ దగ్గర ఉన్నట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ డైనమిక్ ఐలాండ్‌లో ఈ విధంగా ఎయిర్ పాడ్స్ అనేవి కనబడతాయని చెప్పి. ఇక వీటితో పాటు అంటే ఇవన్నీ కూడా ఇన్‌బిల్ట్ యాప్స్ గురించి మాట్లాడుకున్నాం కదా! ఇప్పుడు మనం థర్డ్ పార్టీ యాప్స్ గురించి అయితే మాట్లాడుకుంటే దీంట్లో కొన్ని ఎస్పెషల్లీ డైనమిక్ ఐలాండ్‌లో అద్భుతంగా కనబడుతుంటాయి. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది డైనమిక్ నోట్స్ గురించి. ఈ అప్లికేషన్ గనుక మీరు ఇన్‌స్టాల్ చేసుకున్నట్టయితే ఇన్‌ఫాక్ట్ ఈ అప్లికేషన్స్ లింక్స్ ఇప్పుడు మనం మాట్లాడకపోయే కొన్ని అప్లికేషన్స్ అయితే చెప్తాను కదా! వాటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో మీకు డీటెయిల్‌గా ఒక చోట మెన్షన్ అయితే చేశాను. సో, అలా ఆ లింక్‌లో వెళ్ళిన తర్వాత దీంతో పాటు ఇంకా ఏమైనా ఎక్స్‌ట్రాగా లింక్స్ ఏమైనా కావాలనుకున్నట్టయితే అంటే మంచి యాప్స్ ఏమైనా ఉన్నట్టయితే అవన్నీ కూడా అక్కడ మీకు మెన్షన్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అప్లికేషన్ షెల్ఫ్ గురించి మాట్లాడాలి. షెల్ఫ్ అయితే అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు గైస్. ఎందుకంటే డైనమిక్ ఐలాండ్‌లో మీరు ఫోటో పెట్టుకోవచ్చు. లేదంటే అక్కడ పేరు మెన్షన్ చేసుకోవచ్చు. లేదంటే డైలీ కోట్స్ మీకొక మోటివేషన్ రూపంలో ఉన్నటువంటి కోట్స్ కానీ, లేదంటే మీ ఫ్రెండ్స్‌కి ఏమైనా మంచి మెసేజ్ పాస్ చేయడం గానీ, ఇటువంటివి ఏమన్నా అక్కడ కనబడేటట్లు మీరు సింపుల్‌గా అక్కడ రాసుకోవచ్చు గైస్. ఇవన్నీ కూడా డైనమిక్ ఐలాండ్‌లో మనం మెన్షన్ చేసుకోవడానికి ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ అయితే అవసరం పడుతుంది. అదే షెల్ఫ్ అప్లికేషన్. సో, ఈ అప్లికేషన్ కూడా చాలా అద్భుతంగా అయితే పనిచేస్తుంది. దాని తర్వాత హిట్ ది ఐలాండ్ అనేటువంటి చిన్న గేమ్ అయితే మీకు చెప్తాను. డైనమిక్ ఐలాండ్ ఉంది కదా! ఈ డైనమిక్ ఐలాండ్ మనం యూజ్ చేసుకొని గేమ్ కూడా ఆడుకోవచ్చు. 2 డైనమిక్ ఐలాండ్‌లు మన మొబైల్‌లో క్రియేట్ అయిపోతాయి. డైనమిక్ ఐలాండ్ మనం సింపుల్‌గా స్క్రోల్ చేసుకొని గేమ్ ఆడామంటే ఇదొక చిన్న ఫన్నీ గేమ్ లాగా అనిపిస్తుంది. కానీ ఈ ఐఫోన్ యూజర్స్‌కైతే చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది గైస్. ఎందుకంటే డైనమిక్ ఐలాండ్ ఇక్కడే మనకు దొరుకుతుంది కాబట్టి. సో, చూడడానికైతే కొంచెం ఫన్నీగా, కొంచెం క్రియేటివిటీగా ఇదైతే గేమ్ ఉంటుంది. ఇంకా మీరు డైనమిక్ ఐలాండ్ అనేది అది సైజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. మీ యొక్క స్కోర్‌ని బట్టి సైజ్ తగ్గడము, పెరగడము లేదంటే అక్కడ సింపుల్‌గా పాపప్ అవ్వడం అన్నీ వస్తూ ఉంటాయి. ఒకసారి గేమ్ ఆడినట్టయితే మీకు నచ్చుతుంది. ఓవరాల్‌గా ఇవి గైస్ మన డైనమిక్ ఐలాండ్‌కి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీకు చెప్పా కదా! ఎన్ని యాప్స్ మన డైనమిక్ ఐలాండ్ ద్వారా యూజ్ అయితాయని చెప్పి. మరి ఇవి గాకుండా మీరేమైనా ఎక్స్‌ట్రాగా ఇందులో అంటే మీ డైనమిక్ ఐలాండ్ ఏమైనా గమనించారన్నది డెఫినిట్‌గా కామెంట్ చేయండి. నేను కూడా తప్పకుండా అయితే తెలుసుకుంటాను. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ఐఫోన్ సంబంధించి, ఐఓఎస్ టిప్స్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాం. మీరు గనుక ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. అలాగే మన టెలిగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ కూడా ఐఫోన్ సంబంధించి ది బెస్ట్ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను. అక్కడ ఫాలో అప్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఈ వీడియోలో అయితే ఇంతే గైస్. ఇంకొక మంచి టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.